జై బహన్జీ. మిత్రులారా, ఈ దేశ పాలకులు చరిత్రనే మారుస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పార్లమెంట్లో గ్రామీణోపాధి హామీ పథకాన్ని పేరు మార్చారు. కానీ అది పేరు ఒక్కటే కాదనేది నా ఉద్దేశం. పేరు మార్చడం అనేది వాళ్ళ ఉద్దేశమైన ఆ పేరులో ఒక చరిత్రను తుడిపేయాలనేది బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మిత్రులారా. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 1956 నుండి 35 సంవత్సరాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్రను, అసలు ఆయన పేరును తొక్కిపెట్టి, ఎలా అయితే తొక్కిపెట్టి ఆయన్ని ఈ దేశ ప్రజలు మర్చిపోయే విధంగా చేసిందో, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఒక దేశద్రోహులను, చరిత్రహీనులను చరిత్రకారులుగా, ఒక చరిత్ర లేని వాళ్ళని చరిత్ర సృష్టించిన వ్యక్తులుగా చేయాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే పని ఏంటంటే ఈ దేశ ముఖ చిత్రం నుండి గాంధీ, నెహ్రూ లాంటి, అంబేద్కర్ గారు లాంటి సోషలిస్ట్ భావాలు కలిగిన వాళ్ళ పేర్లు తీసివేసి అదే స్థానంలో వీర్ సావర్కర్, గోల్వాంకర్ గారి పేర్లను తీసుకురావటం, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి పేర్లను తీసుకురావటం చేస్తున్న తరుణమే ఈరోజు మహాత్మా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చే ఉద్దేశం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనిలో ఇంకొక తీవ్రమైన పరిణామాలు కూడా ఉన్నాయి మిత్రులారు. ఏమిటంటే అది ఇప్పటి వరకు ఈ పథకాన్ని పూర్తిగా కేంద్రమే బరాయిస్తూ ఉంది. ఉపాధి హామీ పథకం అని కొన్ని ప్రాంతాల్లో కూలి పని అని, కొన్ని ప్రాంతాల్లో పనికి ఆహార పథకం అని కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు మొట్టమొదటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పనికి ఆహార పథకం అని కూడా పెట్టిన పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం 3 అంశాలను ముఖ్యంగా తెర మీద తీసుకొచ్చింది. ఒకటి, మొట్టమొదటి అంశం ఏంటంటే దీన్ని ఈ పథకం పేరు మారటం. పథకం పేరు మార్చి దాని స్థానంలో ఏదో రామ్ అనే పదం వచ్చే విధంగా దాన్ని చేశారు. బీజీ రామ్జీ అని చెప్పేసి ఒక పేరు మార్చారు. తర్వాత దీన్ని 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించే విధంగా చేస్తూ ఉన్నారు మిత్రులారా. మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాల స్థితిగతులు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ప్రతి ఒక్క నెల ప్రపంచ బ్యాంకు దగ్గరకో లేకుంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గరకో అప్పులు పోయే పరిస్థితి. గత ప్రభుత్వంలో అయితే జీతాలు లేవని చెప్పేసి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు రావడంతోనే మా దగ్గర డబ్బులు లేవు, ఏ పథకానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు అనే ఒక నీచమైన సంస్కృతిని తీసుకొచ్చాడు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం 40% రాష్ట్రాలు భరించాలి అని అంటున్నారంటే ఖచ్చితంగా ఈ పథకాన్ని ఎత్తేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళు ఈ పక్కా పథకం ప్రకారం చేస్తూ ఉన్నారు మిత్రులారా. మేము బహుజన సమాజ్ పార్టీ కొంతకాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏంటంటే పనికి ఆహార పథకాన్ని వ్యవసాయదారులకి లింక్ చేయమని అడుగుతున్నాం. అలాగే ఈ ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డును ఓటర్ లింక్ చేయమని కూడా అడుగుతున్నాం. కానీ ఈ రెండింటిని ఏవి చేయరు. ఎందుకంటే ఈ దేశాన్ని వెళ్తున్న వాళ్ళంతా మనవాదులే కాబట్టి దీనిలో లోపాలు ఉన్నాయి. కొంతమంది కార్డులు తీసుకొని పనికి రాకుండా మస్టర్లు వేసుకోవటం, ఇలాంటి ఏదైనా ఒక పథకం పెడితే దానిలో లాభాలు ఎన్ని ఉంటాయో నష్టాలు కూడా అంతే ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ దేన్నైనా మనం చెడు తీసుకోకుండా మంచిని తీసుకోవాలి. ఎంతో కొంత పని జరుగుతూ ఉంది. మీరు 10 దినాలు పెంచారు, డబ్బులు పెంచారు, కానీ మేము డబ్బులు ఇవ్వం. ఆ డబ్బులు రాష్ట్రాలు భరించాలంటే ఆ రాష్ట్రాలు పూర్తిగా చేతులు ఎత్తేసి పథకాన్ని అటక మీద పెట్టే పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నారు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, ఈ పథకాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేకుండా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెబితే ఖచ్చితంగా ఈ పథకాలు ఇంతటితోనే కనుమరుగైపోతాయని చెప్పేసి పనికి ఆహార పథకం అనేది లేదా ఉపాధి హామీ పథకం అనేది ఈ సంవత్సరంతో కనుమరుగైపోయే పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న
ప్రతి ఒక్క పార్టీ దీని మీద తిరగబడి మాట్లాడి ఖచ్చితంగా దాన్ని మనం సాధించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై బిఎస్.